హాయ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో 2024 మే 13న జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరైతే డ్యూటీలు చేయబోతున్నారో వారికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా ఒక యాప్ ఏదైతే ఉందో యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో మనకి ఈవినింగ్ పిఓ గారు వాళ్ళ యొక్క టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మెటీరియల్ తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ రోజు మాక్ పోలింగు, నెక్స్ట్ పోలింగ్ ఏదైతే ఉన్నదో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రిసీవింగ్ సెంటర్కి వచ్చేసరికి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రిసీవింగ్ సెంటర్లో అప్పచెప్పేంత వరకు కూడా అన్ని యాక్టివిటీస్ని కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి హోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ PDMS అని చెప్పేసి ఒక కొత్త యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని యొక్క డెమో వర్షనే ఈరోజు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అట్లాగే దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటు, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి కొత్త వర్షన్ మనకి పోలింగ్ ముందు రోజు మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ వర్షన్లో యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకోబోతున్నామో అవన్నీ కూడా చేయాలి. ఇక ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి యూజర్ నేమ్గా కన్సర్న్ పిఓ గారు వారి యొక్క మొబైల్ నెంబర్ని, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి DEMO అన్ని స్మాల్ లెటర్స్ DEMO ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి. సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ PDMS హోల్ డే మేనేజ్మెంట్ సిస్టంలో ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 టైప్స్గా, అంటే ఈవెంట్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రీ పోలు, మాక్ పోలు, యాక్చువల్ పోలు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి టైల్స్, సపరేట్ ఐకాన్స్. మళ్ళీ దీనిలో మనకి సబ్ ఐకాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రీ పోల్ వచ్చేసరికి ప్రీ పోల్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ప్రీ పోల్ యాక్టివిటీస్లో ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసరికి స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్. పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్పాచ్ సెంటర్ నుంచి తీసుకొని వెళ్ళటం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్, దాంతో మనం బయలుదేరాము అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయాలి, సబ్మిట్ చేయాలి. అప్పుడు డీటెయిల్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే అని చెప్పి నెక్స్ట్ దాంట్లో అది కంప్లీట్ అయింది మనకి. దీంట్లో సెకండ్ వచ్చేసరికి రీచ్డ్ పోలింగ్ స్టేషన్. పోలింగ్ మెటీరియల్తో మనం సురక్షితంగా పోలింగ్ స్టేషన్ని చేరుకున్నాము. సో దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ యొక్క పిఎస్లో పోలింగ్ ఏజెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడానికి వారికి సంబంధించినటువంటి ID కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి నెక్స్ట్ రోజు మాక్ పోల్ షార్ప్ 5 కల్లా జరుగుతుంది అని వాళ్ళందరికీ మనం ఇన్ఫామ్ చేయడం ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ మనం చేయంగానే మనం ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. అంటే నెక్స్ట్ రోజు మార్నింగే మనకి 7కి షార్ప్గా పోలింగ్ మొదలవుతుంది కాబట్టి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, VVPATs ఏవైతే ఉన్నాయో అవన్నీ, అట్లాగే వాటికి సంబంధించినటువంటి క్యాబిన్స్, పోస్టర్స్ అంటించడం ఇవన్నీ కూడా సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్లో వస్తాయి. దానిలో వచ్చేసరికి మనకి వెబ్ క్యామ్ ఏదైతే ఉందో దానికి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏవైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా. కంప్లీట్ అయితే అంటే మన పిఎస్లో వెబ్ క్యామ్ కనుకుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ వెబ్ క్యామ్ని ఇండికేట్ చేస్తూ ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం పిక్చర్ తీయాలన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి కెమెరా ఐకాన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేస్తే మనకి వెంటనే కెమెరా ఓపెన్ అవుతుంది. దాని ద్వారా వెబ్ క్యామ్ని మనం ఫోటో తీసి పిక్ తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఉన్నటువంటి పిఎస్కి వెబ్ క్యామ్ మనకు లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాము. దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఏవైతే బ్యాలెట్ ఇచ్చిన తర్వాత బ్యాలెట్ యూనిట్లో కంట్రోల్ యూనిట్ తర్వాత బ్యాలెట్ ఏదైతే ఉందో సీక్రెట్గా మనం ఇచ్చేటటువంటి ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో అవి అరేంజ్ చేయబడ్డాయా. సో దానికి మనం ఎస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లేడ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండికేట్ చేస్తూ అట్లాగే ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా బయట డిస్ప్లే చేస్తున్నారా. సో ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దానికి సంబంధించినటువంటి పిక్ ఏదైతే ఉందో ఆ పిక్ తీసి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్ ద్వారా మనం వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని అవుతుంది.
నెక్స్ట్ దీంతో మనకి దీనిలో ఉన్నటువంటి అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మాక్ పోల్ వచ్చేసరికి మాక్ పోల్లో మనకి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి మాక్ పోల్ స్టార్టెడ్. మాక్ పోల్ ఏదైతే ఉందో అది పార్లమెంట్కి అట్లాగే అసెంబ్లీకి రెండింటికి సంబంధించిన ఈవీఎంస్ ఏదైతే ఉందో అది సరైన సమయానికి స్టార్ట్ అయిందా, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ 2 or more పోలింగ్ ఏజెంట్స్ ప్రెజెంట్. మాక్ పోల్ జరిగే సమయానికి అక్కడ పోలింగ్ ఏజెంట్స్కి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది అటెండ్ అయ్యారా. అటెండ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, లేకపోతే నో, దానికి రీజన్స్ మెన్షన్ చేస్తాము. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ మాక్ పోల్ కంప్లీటెడ్. ఆ తర్వాత మాక్ పోల్ కంప్లీటెడ్ ఫర్ బోత్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్స్ అట్లాగే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ అవ్వగానే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మాక్ పోల్ సర్టిఫికేట్ ఈజ్ ఫిల్డ్. మాక్ పోల్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎన్ని ఓట్లు, ఎంత, ఏమిటి అని చెప్పేసి మొత్తం కూడా దాన్ని మనం ఫిల్ చేస్తుంది. దాన్ని ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, డేటా సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ క్లియరింగ్ ఆఫ్ మాక్ పోల్ అయిపోయిన తర్వాత కంట్రోల్ నీట్లో సిఆర్సి చేస్తాం మనం, క్లోజ్, రిజల్ట్, క్లియర్. ఇవి మాక్ పోల్ తర్వాత క్లియర్ చేసి అక్కడ ఉన్న ఏజెంట్స్కి 0 చూపించామా, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ తర్వాత రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్. వీవీప్యాట్లో మాక్ పోల్ కండక్ట్ చేసిన స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా రిమూవ్ చేసి బ్లాక్ కవర్లో మనం సపరేట్ చేయాలి. సో వాటికి సంబంధించిన స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేశారా అని చెప్పేసి అంటున్నారు. వాటిని బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో అది కంప్లీట్ అవ్వగానే సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటిది అట్లాగే అసెంబ్లీకి సంబంధించిన 2 వీవీప్యాట్స్ ఉంటాయి కాబట్టి రెండింటిలో కూడా రిమూవ్ చేసి బ్లాక్ కవర్లో పెట్టి వాటిని సీల్ చేయాలి. సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్. మాక్ పోల్ అయిపోయింది, వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసాము, బ్లాక్ కవర్లో పెట్టి వాటిని సీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇచ్చినటువంటి ట్యాగ్స్ ప్రకారం వాటిని సీల్ చేయడం అనమాట. సో పార్లమెంట్కి సంబంధించిన ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని సీలింగ్ చేయగానే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అసెంబ్లీకి సంబంధించింది సీలింగ్ చేయగానే మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ డ్యూరింగ్ మాక్ పోల్. ఒకవేళ మాక్ పోల్ సమయంలో ఏవైనా సరే ఈవీఎంస్ ఏమైనా మొరాయిస్తే వాటిని ఏమన్నా రీప్లేస్ చేసామా, రీప్లేస్ చేస్తే ఇక్కడ మనం ఎస్ అని లేకపోతే నో అని. నో అంటే దానికి రీజన్ చెప్తాం మనం. నెక్స్ట్ ఈవీఎం రీప్లేస్ డ్యూరింగ్ మాక్ పోల్ అసెంబ్లీకి సంబంధించి. నెక్స్ట్ డేటాను సబ్మిట్ చేస్తాము. ఇక్కడతో మనకి మాక్ పోల్కి సంబంధించింది ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి యాక్చువల్ పోల్. ఇది మాక్ పోల్ తర్వాత 7కి మనకు స్టార్ట్ అయ్యేటువంటి యాక్చువల్ పోల్. దాంట్లో ఫస్ట్ ఇది స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్. యాక్చువల్ పోల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వగానే మనం ఎస్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ టర్న్అవుట్. అంటే ఎవ్రీ 2 అవర్స్కి కూడా ఇంతకుముందు మన మొబైల్ ఫోన్ చేసి సెక్టర్ ఆఫీస్కి ఇంతమంది ఓటింగ్ అనేది మనకి ఇంత పర్సంటేజ్ ఎంతమంది పోల్ అయ్యాయని మనం చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా సేమ్ అలాగే ఆ నెంబర్స్ చెప్పడానికి బదులు ఈ యాప్లో మనం అప్లోడ్ చేయాలన్నమాట. సో ఎవ్రీ 2 అవర్స్కి నెంబర్ ఆఫ్ మేల్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్స్ ఎన్ని, టోటల్ ఓట్స్ పోల్డ్ మొత్తం కూడా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. నెక్స్ట్ అట్లాగే సేమ్ ఇదే ప్రాసెస్ మనం 11 AM-కి, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 1 PM-కి, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి 3 PM-కి, అంటే ఎవ్రీ 2 అవర్స్ అప్ టు లాస్ట్ వచ్చేసరికి మనకి 5 PM-కి, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్గా 7 AM అంటే క్లోజింగ్ పోల్కి వచ్చేసరికి అప్పుడు కూడా నెంబర్ ఆఫ్ మేల్స్, ఫీమేల్స్, థర్డ్ జెండర్ మొత్తం కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్లో వచ్చేసరికి మనకి చివరిలో తర్వాత నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఇష్యూడ్ ఎట్ 6 PM. ఈవినింగ్ 6 PM అయ్యేసరికి ఇంకా పోల్ ఏదైతే ఉందో క్లోజింగ్ ఉంది అన్నప్పుడు ఇంకా జనాలు కనుక మనకి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో ఉంటే గేట్ చివరి దగ్గర నుంచి మనం స్లిప్స్ ఇచ్చుకుంటూ వస్తాము 1, 2, 3 అని చెప్పేసి. అలాంటివి ఎన్నైతే టోకెన్స్ ఇష్యూ చేసామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత క్లోజ్ ఆఫ్ పోల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా టైంకి
పోల్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అసెంబ్లీకి పార్లమెంట్కి సంబంధించి అట్లాగే ఓటర్స్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఫామ్ 17A, అట్లాగే ఓటర్స్ యొక్క రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో 17C ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెండిట్లో కూడా టోటల్ పోల్ అయిన ఓట్లు సమానంగా ఉన్నాయి అని మనం నిర్ధారించుకోవాలి. చివరిగా పోల్ క్లోజ్ అయిన తర్వాత క్లోజింగ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసామని, ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని సీల్ చేసామని, మొత్తం కంప్లీట్ అయ్యాయని చెప్పేసి డేటా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఫైనల్ ఓటర్ టర్న్అవుట్, అంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు టోటల్గా నెంబర్ ఆఫ్ మేల్ ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఫిమేల్ ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, అట్లాగే నెంబర్ ఆఫ్ థర్డ్ జెండర్ ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి ఎంటర్ చేసి, అంటే డ్యూరింగ్ ద పోల్ మొత్తము కూడా మనకి టోటల్ ఓట్స్ పోల్డ్ అనేది ఇక్కడ మనం ఆ టోటల్ ఫిగర్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్స్. ఈవీఎం సీల్ చేసిన తర్వాత ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయడానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈవీఎం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మనం సీల్ చేసాము అని, నెక్స్ట్ అసెంబ్లీకి సంబంధించింది సీల్ చేసామని, నెక్స్ట్ అట్లాగే ఒకవేళ రీప్లేస్ చేస్తే ఏమన్నా సరే దాన్ని కూడా మనం సీల్ చేసామని, అసెంబ్లీకి సంబంధించి రీప్లేస్ చేస్తే సీల్ చేసామని, నెక్స్ట్ అన్ని నెసరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్స్ అన్నీ కూడా ఫిల్ చేసామని చెప్పేసి మనం డేటా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్. మొత్తము ఈవీఎంస్ అలాంగ్ విత్ కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్స్, ఫిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని సేఫ్గా మనం రిసెప్షన్ సెంటర్ ఏదైతే ఉందో దానికి చేరుకున్నాము అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేస్తాము. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఈవెంట్స్ అంటే ప్రీ పోల్ దగ్గర నుంచి క్లోజ్ ఆఫ్ పోల్కి సంబంధించినటువంటి అన్ని ఈవెంట్స్కి సంబంధించిన డేటా మొత్తం కూడా మనం సబ్మిట్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా మే 13న జరగబోయేటటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్కి సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని పోలింగ్ ముందు రోజు ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిసీవింగ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేంత వరకు కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ అన్ని ఈవెంట్స్ని కూడా ఈ పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ యాప్లో ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఆ యాప్ని ప్రజెంట్ ఇది మనకి ఏపీకే ఫైల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మనకి మీ ఎలక్షన్ జరిగే సమయానికి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది.